హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ ఫలితాలు ఎప్పుడు వస్తాయి ఏంటి అని చెప్పేసి చాలామంది ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరికీ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, మనందరికీ వచ్చిన ఇన్ఫర్మేషన్ కామన్గా ఏప్రిల్ 10th అయితే మనకి ఫలితాలు అయితే రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తారని చెప్పేసి చాలా ఆర్టికల్స్లో మనం అయితే చూసామన్నమాట. బట్ ఇక్కడ ఫర్ ఎ చేంజ్ కొంచెం అయితే చేంజ్ అనేది ఇక్కడ చేయడం జరిగింది. ఒకటి ఏంటి అంటే, ఎప్పుడు మనకి రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు ఏంటి అని చెప్పేసి మీరు ఆలోచిస్తున్నారు కదా. సో దాని గురించి నేను ఈ వీడియోలో మీకు అనుకుంటున్నాను. ఫర్ దట్ మీకు కనుక రిజల్ట్స్ రాగానే చెక్ చేసుకోవాలి, లేదంటే ఎలా అనౌన్స్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి మీరు తెలుసుకోవాలని చెప్పేసి అనుకుంటే, రిజల్ట్స్ వచ్చాయి అనేసి మీకు తెలుసుకోవాలి అని అనుకుంటే, నేను డెఫినెట్గా మీ కొరకైతే హెల్ప్ చేశాను. దట్ వన్, మనకి రిజల్ట్స్ వచ్చేసి ఎప్పుడు అనౌన్స్ చేశారు అంటే, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి ఏప్రిల్ 11th అయితే వస్తాయని చెప్పేసి ఇక్కడ అయితే మనకి ఉందన్నమాట. సో ఏప్రిల్ 11th లేదా 12th 2 daysలో మనకైతే వస్తాయని చెప్పేసి అంటున్నారు. ప్రెస్ నోట్ వచ్చేసి మనకి రేపైతే రిలీజ్ చేశారనమాట. సో ఒక్కసారి మనకి రిజల్ట్స్ అనేవి అనౌన్స్ చేయబడినాక వెంటనే మీరైతే సాక్షి ఎడ్యుకేషన్ లేదు అంటే ఈనాడు ఎడ్యుకేషన్ అనే వెబ్సైట్లోకి అయితే మీరు ఇక్కడికి వచ్చి మీరైతే చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో చాలా ఫాస్ట్గా అండ్ అక్యురేట్గా రిజల్ట్స్ అయితే మీకు అనౌన్స్ చేయబడతాయి ఫ్రెండ్స్. ఓకేనా. సో ఇప్పుడు ఫలితాలు ఎప్పుడు వస్తాయి అన్నా అని చెప్పేసి మీరు గట్టిగా అనుకుంటే కనుక మనకి ఇప్పటివరకు ఉన్నటువంటి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం, అంటే గవర్నమెంట్ నుంచి మనకి ఆదేశాలు వచ్చాయి కదా. సో అవన్నీ ప్రకారం చూసుకున్నట్లయితే డెఫినెట్గా మనకి ఏప్రిల్ 12th అయితే రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేయబడతాయి అనమాట. సో ఒకటి ఏంటి అంటే, ఇంటర్మీడియట్ యొక్క రిజల్ట్స్ రాగానే కొన్ని ముఖ్యమైన ఇన్ఫర్మేషన్స్ ఏంటి అంటే, కొన్ని అడ్మిషన్స్ ఏవైతే బీటెక్లోకి కావచ్చు, లేదంటే వేరే ఇతర కోర్సెస్లో ఉంటే వాటికి ఎంట్రన్సెస్ లేకుండా డైరెక్ట్గా ఇంటర్మీడియట్ మార్క్స్ని చూసి అయితే సీట్స్ అయితే ఇస్తారనమాట. సో వీటి గురించి నేను సెపరేట్గా వీడియో అయితే చేస్తాను. ఓకేనా. ఫర్ దట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, ఇన్ కేస్ ఏ వైపు వెళ్తే బాగుంటుంది, లేదంటే ఎన్ని కోర్సెస్ ఉంటాయి ఆఫ్టర్ ఇంటర్మీడియట్ తర్వాత, సో అట్లాంటి వాటి గురించి అయితే మీరైతే కింద కామెంట్ సెక్షన్లో డౌట్స్ అయితే అడగండి. తప్పకుండా వీటిపైన కూడా నేను వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. ఓకేనా ఫ్రెండ్స్. సో వెంటనే మనకి రాగానే మనకి ఈనాడు లేదా సాక్షి, ఇవి రెండింటిలో ఎడ్యుకేషన్ వెబ్సైట్లో డెఫినెట్గా మనకైతే ఈ యొక్క రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేయబడతాయి. అండ్ ఫాస్ట్గా అయితే మనకి ఈ యొక్క వెబ్సైట్లో అయితే వస్తాయన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.